హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాఫిట్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ వీడియోస్లో మనం ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో వీటితో పాటు ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. సో అట్ ది సేమ్ టైం ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు సిపి కానీ ఎస్పి కానీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూసాం. రేషియోస్, ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎస్పి రేషియోస్లో ఇచ్చింటారు, లేదంటే ఫ్రాక్షన్లో ఇస్తారు, లేదంటే 3 articles of CP is equals to 4 articles of SP, then find profit or loss percentage అంటారు. సో ఈ మోడల్ కూడా మనము ఆల్రెడీ కవర్ చేసాం. సో వీటితో పాటు సో 10% లాస్ వచ్చింది 720 రూపీస్కి అమ్మినప్పుడు, అదే నీకు 10% గెయిన్ రావాలంటే ఎన్ని రూపీస్తో అమ్మిండాలి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చూసాం. సో వీటితో పాటు మిక్చర్ అనమాట. సో 20 kgs ఆఫ్ రైస్ ఒక చోట కొన్నావు, 12 రూపీస్ పడింది. బట్ ఎంక్వైరీ చేస్తే ఇంకొక చోట ఇంకా తక్కువ రేటుకి ఇస్తానని తెలిసి ఇంకో చోటుకి వెళ్ళావు, అక్కడేమో 10 రూపీస్కి ఇస్తున్నారు. నువ్వేం చేసావు అంటే 30 kgs ఆఫ్ రైస్ తీసుకున్నావు. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే మనకు క్వాలిటీ బాగుంటుందో అలాగే రేటు కూడా సఫిషియెంట్గా ఉంటుందో అక్కడ చూసుకొని ఉంటావు. తర్వాత ఏం చేస్తావు, మిక్స్ చేసి ఇంకో రేట్కి అమ్మేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ 11 రూపీస్కి అమ్మావు, ఖచ్చితంగా నీకు ఏమొచ్చింది, ప్రాఫిట్ వచ్చింది. బట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత పర్సంటేజ్లో వచ్చినది మనం క్యాలిక్యులేట్ చేసాం బిఫోర్ వీడియోస్లో. బట్ ఈరోజు మనం ఏం చేస్తామంటే, సో నేను ఏదో ఆర్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ ఉంది, నేను 550కి అమ్మేశాను అనమాట. ఏం చేశాను, 550కి అమ్మేశాను. 550కి అమ్మేసింటే 10% ప్రాఫిట్ వచ్చింది. బట్ మా ఫ్రెండ్ వచ్చి ఏం చెప్పాడంటే, ఎందుకురా 550కి అమ్మావు, ఇంకొంచెం ఒక 50 రూపీస్ కొంచెం ఎక్కువ వేసి ఇచ్చింటే, అంటే 600 రూపీస్కి అమ్మింటే ఏమైండు, నీకు 20% ప్రాఫిట్ వచ్చింది కదరా, ఎందుకు ఊరికనే నువ్వు వచ్చిన ఛాన్స్ని వేస్ట్ చేసుకున్నావు అని అన్నారనమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఈ 50 రూపీస్ పెంచడం వల్ల నాకేమైంది, 10% ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది. బట్ ఎంత కొన్నా నేను చెప్పాను ఇక్కడ, వాచ్ నేను ఎంత కొన్నానని చెప్పానా, చెప్పలేదు కదా. సో ఇక్కడ ఇలాంటి మోడల్స్లో వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట, ఇట్లా మోర్ ఆర్ లెస్. సో ఈ మోడల్ మనం ఏమంటామంటే మోర్ ఆర్ లెస్ మోడల్ అంటాం. అంటే మనం అమ్మిన దానికి ఒక 15 30 తక్కువ చేసి కానీ ఎక్కువ చేసి కానీ అమ్మితే మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ చేంజ్ అవుతుంది. సో దానివల్ల మనం ఏమవుతుందంటే ఎక్కువైనా అవుతుంది, లేదంటే తక్కువ అన్న అవుతుంది. సో అలా జరిగినప్పుడు ఫస్ట్ వాళ్ళకి సిపి ఇచ్చినారు. సో అట్లాంటప్పుడు మనం సిపి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ 10% గెయిన్. సో ఒక పర్సన్ ఏం చేశాడు, ఆర్టికల్ని 10%కి గెయిన్తో అమ్మేశాడు అనమాట. నెక్స్ట్ ఏమన్నాడు ఇంకోరు వచ్చి, సో ఇఫ్ యూ హ్యాడ్ టేకెన్ 45 రూపీస్ మోర్ ఇన్ కేస్ 10%కి అమ్మకండి, దీంట్లో ఎంత అయితే అమ్మింటాడో దానికంటే 45 రూపీస్ పెంచింటే మనకి ఎంత వచ్చిందంటే 25% వచ్చిందంట గెయిన్. సో ఇక్కడ చూడండి, ఎ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ 10% గెయిన్. ఇఫ్ హీ హ్యాడ్ టేకెన్ 45 రూపీస్ మోర్, సో 10% గెయిన్ కంటే, అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ కంటే 45 రూపీస్కి ఎక్కువ అమ్మితే, దెన్ హీ గెయిన్ వుడ్ బి 25%. సో అప్పుడు మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్, 25% వచ్చినదంట. అయితే కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నారు. సో నార్మల్గా మనకి సిపి కానీ ఎస్పి కానీ ఇస్తే, సో తర్వాత ప్రాఫిట్ గెయిన్ కనుక్కుంటాం, లేదా ఎస్పి ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ ఇస్తే సిపి కనుక్కుంటాం. సో ఇక్కడ చూడండి, ఎస్పీనే లేదు, బట్ ఎలా కనుక్కోవాలి. నార్మల్ ప్రాసెస్ అయితే చాలా డెప్త్ ఉంటుంది, బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈజీగా సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, గెయిన్ కదా. సో గెయిన్ అయినప్పుడు నేను ఏం చెప్పాను, 100 ప్లస్ ఏమన్నా కదా. సో 10 + 100 దట్ ఈస్ 110. ఓకే, సో మనకి ఎస్పీ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. నెక్స్ట్ 25% గెయిన్ అంటే 125 యాడ్ చేస్తే 125x. సో ఎప్పుడైతే మనకి మోర్ ఆర్ లెస్, మోర్ కానీ లెస్ కానీ వస్తే ఏం చేయాలంటే డిఫరెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, నాకు 25 మార్క్స్ వచ్చాయి, బట్ నా ఫ్రెండ్కి ఏమొచ్చాయి 45 మార్క్స్. ఓకే, సో ఎంత నాకు మా ఫ్రెండ్ కంటే ఎంత తక్కువ వచ్చినాయి, 20 మార్క్స్ తక్కువ వచ్చాయి, లెస్సే కదా. లేదు, నాకంటే మా ఫ్రెండ్కి ఎన్ని ఎక్కువ వచ్చాయి, 20 మార్క్స్. అంటే మోర్ అండ్ లెస్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మోర్ అండ్ లెస్ అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, డిఫరెన్స్. సో చూడండి, 125x - 110x ఈక్వల్స్ టు 45.
సో మీరు పర్సంటేజ్లో కాబట్టి పర్సంటేజ్ కూడా వేసుకోవచ్చు. చూడండి 125లో 110 పోతే 15. సో 15/100 x ఈక్వల్స్ టు 45. సో x ఎంత అవుతుంది 45 ఇంటూ 100/15. సో ఆ పక్కకు పోతే ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది కదా, 15 1s 15 3s, 3 ఇంటూ 100 300. సో ఇలా సాల్వ్ చేయొచ్చు. లేదంటే నేను ఇంకా ఈజీగా 2 స్టెప్స్లో ఆన్సర్ ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ లెస్ వచ్చింది, మీకు ఐడియా ఉంది కదా. ఇక్కడ మోర్ లెస్ అంటే ఏం చేయాలి సబ్ట్రాక్షన్. ఇప్పుడు చూడండి 110 ఇదేమో 125. ఎందుకంటే గెయిన్ అంటే 100కి ప్లస్గా చేస్తాం. ఇప్పుడు నేను డైరెక్ట్ సబ్ట్రాక్షన్ చేస్తాను. చూడండి 125లో 110 పోతే ఎంత 15. సో 15కి 45. ఎందుకు మోర్ లెస్ అంటే ఏం చేయమని డిఫరెన్స్. 15 డిఫరెన్స్ చేయడం వల్ల వచ్చిందా, 45 కూడా మోర్ అండ్ లెస్ అంటే డిఫరెన్స్ అయినా. కాస్ట్ ప్రైస్ సిపి అంటే మనం ఎంత అనుకున్నాం, ఎంత పర్సెంటేజ్ 100% కదా, ఎంత క్రాస్ మల్టిప్లికేషన్. సో 45 ఇంటూ 100/15, 15 1s 15 3s, 3 ఇంటూ 100 300. సో ఇలా సింగిల్ 2 స్టెప్స్లో ఆన్సర్ చేసేయచ్చు. బట్ అలా అనుకోండి పర్సంటేజ్ కాబట్టి 100 వేయాలి, మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయాలి, ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఒక్కొక్కసారి ఎల్సిఎం చేయాలి కదా అనే థాట్ ఉంటుంది. బట్ ఈ షార్ట్ కట్ మెథడ్లో ఏమవుతుందంటే మోర్ లెస్ వచ్చినప్పుడు గెయిన్ అయితే 100కి యాడ్ చేసుకొని, లేకపోతే లాస్ అయితే మైనస్ చేసుకొని వీటి మధ్య డిఫరెన్స్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి 10% గెయిన్ కదా 110, 25% గెయిన్ అంటే 125. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 15. సో మనం మోర్ లెస్ అంటే డిఫరెన్స్ అనుకున్నాం కదా, 15కి 45 అయితే 100కి ఎంత, ఇలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో వీ షుడ్ ట్రై వన్ మోర్ వన్. ఇప్పుడు చూడండి కిరణ్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 10% లాస్. సో కిరణ్ ఆర్టికల్ని ఎంత కమ్మాడన్నా 10% లాస్. సో ఫస్ట్ 10% లాస్ కమ్మాడు. మళ్ళీ ఏమంటున్నాడు, ఇఫ్ హీ హ్యాడ్ టేకెన్ 80 రూపీస్ మోర్. సో ఈ 10% లాస్ కమ్మినాడు కదా, దీనికంటే 80 రూపీస్ ఎక్కువ తీసుకుంటే మోర్, దెన్ హీ వుడ్ గెయిన్ 10%. సో గెయిన్ అంటే ప్రాఫిటే కదా. సో 80 రూపీస్ ఎక్కువ తీసుకుని ఉంటే ఎంత వచ్చిండు, 10% ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ చూడండి మోర్ అండ్ లెస్ మోడలే కదా. సో డైరెక్ట్ మనం ఏం చేయొచ్చు, సబ్ట్రాక్షన్. మోర్ ఆర్ లెస్ మీన్స్ సబ్ట్రాక్షన్. సో 10% లాస్ అంటే ఎంత 90, 10% ప్రాఫిట్ అంటే ఎంత 110. సో లాస్ అంటే 100లో నుంచి తీయేస్తాం, ప్రాఫిట్ అంటే 100కి ప్లస్ చేస్తాం. సో చూడండి 110కి 90కి డిఫరెన్స్ ఎంత 20. సో 20కి 80 రూపీస్, 20కి 80 అయితే మనకి ఏం కావాలి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు ఎంత పర్సెంట్ 100%, ఎంత అవుతుంది. సో ఇప్పుడు చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ 100 ఇంటూ 80 బై నెక్స్ట్ క్రాస్లో ఏది మిగిలిపోయింది 20 కాబట్టి బై 20, 0 0 2 1s 2 4s. సో 4 ఇంటూ 100 400. బట్ నార్మల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, బట్ ఇలా షార్ట్కట్లో చేస్తే చాలా సింపుల్గా తక్కువ టైంలో మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో వీ షుడ్ ట్రై వన్ మోర్ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ట్రై చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి G1 సోల్డ్ ఏ వాచ్ అట్ 20% లాస్. సో G1 వాచ్కి ఎంత కమ్మాడు 20% లాస్తో అమ్మాడు. వాచ్ని 20% లాస్తో అమ్మాడు. 20% లాస్ అంటే ఎంత నాన్న 80. సో 20% లాస్ మీన్స్ 80. ఎందుకంటే లాస్ అంటే మనం ఏం చేస్తాం 100లో నుంచి లెస్ చేస్తాం. సో ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ 40 రూపీస్ మోర్, సో 40 రూపీస్ మోర్. సో 40 రూపీస్ ఎక్కువ తీసుకుంటే ఏమైండు 20% గెయిన్. సో 20% గెయిన్ మీన్స్, సో గెయిన్ అంటే 100 ప్లస్ 100 20 ప్లస్ చేస్తే 120. ఓకే, సో దిస్ ఈస్ విచ్ మోడల్, మోర్ అండ్ లెస్ మోడల్. సో మోర్ అండ్ లెస్ మోడల్ అంటే ఏం చేయొచ్చు మీరు డైరెక్ట్గా సబ్ట్రాక్షన్. 120కి 80కి డిఫరెన్స్ ఎంత 40. సో 40కి ఇక్కడ మోర్ ఎంత ఇచ్చారు 40. అయితే కాస్ట్ ప్రైస్ కదా, కాస్ట్ ప్రైస్ అంటే మనం ఎంత పర్సెంట్ అనుకున్నాం 100%, ఎంత అవుతుంది చూడండి క్రాస్ మల్టిప్లికేషన్. సో ఏ క్రాస్లో అయితే 2 నెంబర్స్ ఉంటే అవి 2 మల్టిప్లై చేస్తాం. 40 ఇంటూ 100 బై 40, 40 1s 40 1s ఎంత 100 రూపీస్. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇట్లా మోర్ కానీ ఒక్కొక్కసారి ఏమంటారంటే 40 రూపీస్ లెస్ అంటారు. సో అప్పుడు కూడా మనం చేయాల్సిన ఏమి డిఫరెన్సే.
సేమ్ ఇక్కడ లాస్ గెయిన్ ఉంటుంది కదా, దీంట్లో నుంచి డిఫరెన్స్ చేసి ఆ నెంబర్ని అక్కడ ఈక్వల్ చేసుకోవాలి. సో మోర్ వచ్చా లెస్ వచ్చినా కూడా మనం సేమ్ మోడల్ అప్లై చేస్తాం. ఓకే, వీ షుడ్ ట్రై వన్ మోర్ వన్. సో ఇప్పుడు కొంచెం మోడల్ మారుద్దాం. సో చూడండి, ఇంతకుముందు ఒకసారి లాస్ ఒకసారి ప్రాఫిట్ రావాలంటే ఎంత ఎక్కువ అంత తక్కువ అని వచ్చింది కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒకటే ఆర్టికల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాచే ఉంది, ఒకతనేమో 600కి అమ్మారు, ఇంకొకతనికి ఏమో 400కి అమ్మారు. ఒకటే వాచ్ 500 అనమాట ఆ వాచ్. సో ఒకరికేమో 600కి అమ్మారు, ఇంకొకరికేమో 400కి అమ్మారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ చూడండి, ప్రాఫిట్. సో 500 నుంచి 600 అంటే ప్రాఫిట్ కదా, ఎంత ప్రాఫిట్ 100. సో ఇక్కడ అట్ ది సేమ్ టైం సో వీళ్ళకి చూడండి 500 to 400 తక్కువకి అమ్మారు. సో లాస్ వచ్చింది కదా, లాస్ కూడా ఎంత వచ్చింది 100. సో ఒకటే వాచ్ని ఒక పర్సన్కి 600కి అమ్మారు, అదే వాచ్ని ఇంకో పర్సన్కి 400కి అమ్మారు. సో ఇట్లా అమ్మినప్పుడు ఎంతైతే ప్రాఫిట్ ఇక్కడ తీసుకున్నాడో అక్కడ కూడా అంతే లాస్ తీసుకున్నాడు. చూడండి సేమ్ కదా. సో ఇలా మనం చెప్తాం, బట్ క్వశ్చన్స్లో థియరీ వర్డ్ ప్రాబ్లంలో వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. సో ఒక్కొక్కసారి ఒక ఆర్టికల్ తీసుకున్నాం కదా, సో ఒక ఆర్టికల్ 900 రూపీస్కి అమ్మినప్పుడు కొంచెం ప్రాఫిట్ వచ్చింటుంది, అదే 300కి అమ్మినప్పుడు కూడా ఒక లాస్ వచ్చింటుంది. సో వాళ్ళు ఏమంటారంటే 900కు అమ్మినప్పుడు నాకు వచ్చిన ప్రాఫిట్ అలాగే 300కు అమ్మినప్పుడు వచ్చిన లాసు ఈక్వల్ అంటారు. సో ఎప్పుడు ప్రాఫిట్ లాస్ ఈక్వల్ అంటారు, ఎప్పుడు ఎస్పీ 900. సో 900కి అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్ అలాగే 300కి అమ్మినప్పుడు వచ్చే లాసు రెండు ఈక్వల్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, ప్రాఫిట్ అంటే ఎస్పీ మైనస్ సిపి, లాస్ అంటే సిపి మైనస్ ఎస్పి. బట్ ఒకటే ఆర్టికల్ని కదా, అంటే ఈ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఒకటే కదా. 900కి అమ్మినప్పుడు కాస్ట్ ప్రైస్ ఒకటేలా ఉంటుంది, 300కి అమ్మినప్పుడు కాస్ట్ ప్రైస్ ఒకటేలా ఉంటుంది. అయితే కాస్ట్ ప్రైస్ ఏమో కనుక్కోమంటారు. సో ఇప్పుడు చూడండి, ప్రాఫిట్ వచ్చినప్పుడు 900కి కదా అమ్మాము నేను ఎస్పీ, అలాగే లాస్ వచ్చినప్పుడు ఎంతకి అమ్మాను 300కే కదా. సో చూడు, ఇక్కడ 900 మైనస్ చేస్తుంది, ఈ పక్క వస్తే ఏమవుతుంది ప్లస్ చేస్తుంది, ప్లస్ 300. సో ఇక్కడ మైనస్ సిపి అవ్వకపోతే ఏమవుతుంది ప్లస్ సిపి అవుతుంది. సో 900 ప్లస్ 300 ఎంత 1200. సో సిపి సో రెండు సిపిలు కాబట్టి 2 సిపి, ఎందుకంటే ఇక్కడ సిపిస్ ఆర్ ఈక్వల్. సో ఎందుకంటే ఒకటే ఆర్టికల్ని మనము ఇద్దరికి సేల్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఆర్టికల్స్లో నెంబర్స్ వేరే ఉంటాయి. వాచ్ ఉంటుంది, ఒకటే వాచ్ రెండు ఉంటాయి కదా. సో ఒక వాచ్ని 900కి అమ్మి ఇంకో వాచ్ని 300కి అమ్మాను అలా. సో చూడండి, నాకు సిపి కావాలా, ఇక్కడ 2 మల్టిప్లైస్ నీ పక్క వస్తే ఏమవుతుంది డివిజన్, 2 1s 2 600s. అంటే సిపి ఎంత కాస్ట్ ప్రైస్, అంటే 600 రూపీస్ ఉండే ఆర్టికల్ ప్రైజు నేను ఒకరికి 900 అమ్మినప్పుడు ఎంత వస్తుంది ప్రాఫిట్ 300 వస్తుంది. అదే 300కి అమ్మితే ఏమవుతుంది నాకు 300 లాస్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ప్రాఫిట్ లాస్ ఒకటే కదా, సేమే కదా. సో ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకు అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే, మనకి సిపి రెండు కేసులు ఈక్వలే కదా. సో ప్రాఫిట్ లాస్ ఈక్వల్ అన్నారు. ఇక్కడ చూడండి, డైరెక్ట్ మనము ఈ మోడల్ని అప్లై చేయొచ్చు. సో సిపి అంటే ఏమి, సో రెండు ఎస్పీల్ని ప్లస్ చేసి బై 2 చేయడమే కదా. చూడండి 900 ప్లస్ 300 కదా, తర్వాత ఏం చేస్తాం బై 2. ఎప్పుడైతే ప్రాఫిట్ అనేది లాస్కి ఈక్వల్ అవుతుందో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఆ రెండు సిపిల్ని ప్లస్ చేసి డివిజన్ చేసి ఏదైతే వస్తుందో దానికి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఒక ప్రాబ్లం ట్రై చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ద ప్రాఫిట్ ఆబ్టైన్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 56. సో ప్రాఫిట్ వచ్చిందంట, ఎప్పుడు వచ్చిందన్నా సెల్లింగ్ అన్ ఆర్టికల్ 56. ఎప్పుడైతే మనం 56 రూపీస్కి అమ్ముతామో అప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఈ సేమ్ యాజ్ మీన్స్ ఈక్వల్స్ టు ద లాస్ అక్కర్డ్. సో ఏమొచ్చింది లాస్. సో లాస్ ఎప్పుడు వచ్చింది వెన్ సెల్ అన్ ఆర్టికల్ ఫర్ 42 రూపీస్. సో సెల్ మీన్స్ సెల్లింగ్ ప్రైస్ 42. సో ఒకటే టైప్ ఆఫ్ ఆర్టికల్ని ఒకసారి 56కి అమ్మితే మనకు ప్రాఫిట్ వచ్చింది, ఇంకొకసారి 42 రూపీస్కి అమ్మితే మనకు లాస్ వచ్చింది. సో మనకు ప్రాఫిట్ అంటే ఏమి, సెల్లింగ్ ప్రైస్లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసేయడం. లాస్ అంటే కాస్ట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేయడం. బట్ బోత్ ద కేసెస్, రెండు కేసులో కాస్ట్ ప్రైస్ ఏమంట ఈక్వల్. సో చూడండి, ఇక్కడ ఎస్పీ ఎంత ప్రాఫిట్ అన్నప్పుడు 56
మైనస్ సిపి. సో ఇక్కడ సిపి అలాగే ఉంటుంది. ఎస్పి ఎంత 42. చూడండి -42 ఇటు సైడ్కి వస్తే ప్లస్. సో ఈ మైనస్ సిపి అవ్వకపోతే ప్లస్ సిపి. సిపి ప్లస్ సిపి 2cp. మామూలుగా ఎక్స్ ప్లస్ ఎక్స్ అన్నప్పుడు మనం ఏమంటాం 2x అంటాం కదా, అలా. చూడండి 6 + 2 8, 5 + 4 9. సో మనకి సిపి కావాలి. 2 మల్టిప్లై వస్తుంది, ఈ పక్క వస్తే డివిజన్. 98/2. 2 1s 2 4s 2 9s. సో సిపి వాల్యూ ఎంత 49. ఇది నార్మల్ ప్రాసెస్. బట్ నేనేం చెప్తున్నానంటే, సో ఇంత టైం వేస్ట్ చేయడం కంటే డైరెక్ట్గా ఎప్పుడైతే మనకు ప్రాఫిట్ లాస్ ఈక్వల్ అవుతాయో అప్పుడు సిపి కావాలంటే ఏం చేయాలంటే ఈ 2 సెల్లింగ్ ప్రైజెస్ని ప్లస్ చేసి బై 2 చేయాలి. సో ఎప్పుడైనా ఎవ్రీ కేసెస్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎప్పుడైతే ప్రాఫిట్ ఈక్వల్స్ టు లాస్ అని వస్తుందో మీరు ఎలా చేసినా కూడా ఫైనల్గా ఇదే షార్ట్ కట్ అవుతుంది. ప్రాఫిట్ లాస్ సేమ్ అయినప్పుడు నీకు సిపి వాల్యూ కావాలంటే 2 సెల్లింగ్ ప్రైజ్ని అడిషన్ చేసి బై 2 వేసేది. ఇప్పుడు చూడండి 56 + 42 ఇస్ 98. 2 1s 2 49s. సో సిపి ఎంత 49. ఇలా సింగిల్ స్టెప్లో అయిపోతుంది. ఓకే, సో ఆర్ యూ అండర్స్టూడ్? సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.